Hi guys, this is Sri Ganesh. Welcome to our next video tutorial. ఈ ట్యుటోరియల్లో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయిన లాస్ట్ ట్యుటోరియల్లో అందరూ ఆ వీడియోని చూసారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ వీడియో చూడటం వల్ల మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నిటికీ నేను ముందు చెప్పే వీడియోస్ నెక్స్ట్ వీడియోస్కి ఇంటర్లింక్డ్ అనమాట. ఇప్పుడు నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ చెప్పాను, దాన్ని నెక్స్ట్ దాంట్లో వాడతాను, మళ్ళీ దీంట్లో వాడచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ అండ్ ఎల్స్ చెప్పేటప్పుడు వాడచ్చు, నెక్స్ట్ ఫర్ లూప్స్ చెప్పేటప్పుడు వాడచ్చు. ఇలా ఎప్పుడైనా కూడా నేను ఒక టాపిక్ లాస్ట్ కవర్ చేశానంటే అది నెక్స్ట్ టైమ్స్కి ఇంటర్లింక్డ్గా ఉంటుంది ఇప్పటి నుంచి. కాబట్టి ఇప్పటి నుంచి నేర్చుకోవాలంటే ముందున్న టాపిక్స్ అన్ని కొంచెం మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాజ్ ఇట్ ఆల్ మీరు ఒకసారి మీ విష్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం యూజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. నేను మొన్న ఒకసారి చెప్పాను, దీనివల్ల ఈ కామెంట్స్ ఏంటి, కామెంట్ లైన్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, అసలు కామెంట్స్ ఎందుకు ప్లేస్ చేయాలని మొన్న ఒకసారి చెప్పాను నేను. ఒకసారి మళ్ళీ ఆ వీడియో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రిఫర్ చేసుకోండి. కామెంట్ లైన్స్ ఎలా ఉంటాయి, సింటాక్స్లు ఏంటి, కామెంట్స్ ఎందుకు ప్లేస్ చేస్తాం, ఇవన్నీ చెప్పాను నేను. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్రోగ్రామ్ రాస్తాం కామెంట్ ఉండాలి. ఎందుకు రాస్తామని ప్రోగ్రామ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఏ అనే వేరియబుల్ ఉందనుకున్నాం. ఫర్ సపోజ్ ఒక ఏ అనే వేరియబుల్ ఉంది. కామెంట్లు ఎందుకు చేస్తే ఏ బాగా కనపడదు కదా, ఫస్ట్ కామెంట్ ఎంత అవుతుంది కదా. ఒక ఏ అనే వేరియబుల్ ఉంది. ఏ అనే వేరియబుల్ని నేను 10కి అసైన్ చేస్తే అది నాకు 11గా రావాలి. ఇది మీకు ఇప్పుడు నాకేం ఉపయోగం దీనివల్ల, +1 చేయటమే కదా అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు దాన్ని ఏం రాస్తాం, నేను అర్థమెటిక్ ఆపరేషన్ ప్రకారం ఏ +1 రాస్తాం. అర్థమెటిక్ ఆపరేషన్ చూస్తే ఇది అర్థమవుతుంది, ఏ A+1. ఇప్పుడు బి అనేది 10 ఉందనుకుందాం, నాకు B 9 రావాలి. అప్పుడు ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఆల్గా B B-1 చేస్తాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్రకారం మనకి ఈ లాజిక్ ఈజీగా అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఇంత కోడ్ రాస్తే మనకి ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది. మనం ఒక 10 lines 20 lines ప్రోగ్రామ్ రాస్తే ఈజీగానే కంపైల్ అవుతుంది, ఫాస్ట్గానే అవుట్పుట్ వస్తుంది. కానీ వెన్ వీ రైట్ 100 or 1000 lines ఆఫ్ కోడ్, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎలిగేట్ మెమరీ అండ్ యాడింగ్ -1. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్ ఇట్ టేక్స్ మచ్ టైం. ఇప్పుడు చాలా పెద్ద నెంబర్ కదా ఇంకా మచ్ టైం తీసుకుంటుంది, రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి. అందుకని చెప్పి మనకి ఒక సింపుల్ టెక్నిక్ అనేది వచ్చింది సిలో. అదేంటి అంటే షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్. షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఆర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం దీన్ని. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. దీనివల్ల ఏమిటంటే మనం ఇది సింపుల్గా A++ రాసేసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ 10 ఇస్తే A++ చేసినప్పుడు ఏ వాల్యూ 11 అవుతుంది. నేను ఆ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నా, ఏ వాల్యూ 11 అవుతుంది. అలాగే B వాల్యూ 10 కాబట్టి B వాల్యూ డిక్రిమెంట్ చేయాలంటే దిస్ ఈస్ కాల్డ్ డిక్రిమెంట్ ఆపరేషన్. డిక్రిమెంట్ చేయాలంటే ఏం చెప్పాను, డిక్రిమెంట్ని మైనస్ చేయాలి. అప్పుడు B వాల్యూ 9 అవుతుంది. అంటే ప్రతిసారి మనం ఆ ఆపరేటర్ రాసిన ప్రతిసారి డిక్రిమెంట్ బై 1, ఇంక్రిమెంట్ బై 1, ఇంక్రిమెంట్ బై 2 జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు అర్థమైంది. దీనివల్ల నాకు యూజెస్ ఏంటి, ఇది ఎక్కడ వాడాలి అంటే లూప్స్, ఇఫ్ అండ్ ఎల్స్, స్విచ్ కేసెస్ and many more. దగ్గర వీటిని వాడతాం. సరే, ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది. తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో మళ్ళీ దేర్ ఆర్ 2 types ఇన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. మీన్స్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఆర్ 4 types.
Increment and increment is divided into two types: pre-increment post increment. ఈ ఓల్డ్లోనే స్పెసిఫై చేస్తుంది ప్రీ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి అని. ప్రీ అంటే ఏంటి, ముందుగా ఇంక్రిమెంట్ చేసి తర్వాత వాల్యూని అసైన్ చేస్తాం. ముందుగా ఇంక్రిమెంట్ చేసి ముందుగా ఇంక్రిమెంట్ చేసేస్తాం, ఆ తర్వాత వాల్యూని అసైన్ చేస్తాం. ప్లస్ ప్లస్ ఏ ప్రీ ఇంక్రిమెంట్. ఎప్పుడైతే ఆపరేటర్ ముందు వస్తుందో, ఆపరాండ్ కంటే ఆపరేటర్ ముందు వస్తుందో, వేర్ ఏ ఈజ్ అన్ ఆపరాండ్ అండ్ ప్లస్ ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. ఆపరేటర్ ఎప్పుడైతే ముందు వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ముందు వస్తుంది, పోస్ట్ తర్వాత వస్తుంది. ఏ ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఫస్ట్ ఇట్ విల్ అసైన్ ద వాల్యూ అండ్ దెన్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద ఏ. నేను దీనికి చూపిస్తాను, డిఫరెన్స్ చూపిస్తాను. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ డిఫరెన్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇంక్రిమెంట్స్ ద ఏ. తర్వాత పోస్టింగ్ ప్రీ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్ కూడా అంతే. ఏంటది? మైనస్ మైనస్ ఏ ప్రీ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ ఏ మైనస్ మైనస్ ఇదే పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు వీటిలో చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్ మీకు ఒకసారి డౌట్ ఉంటుంది కదా, మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను నేను. అప్పుడు దీన్ని కామెంట్ లైన్ చేస్తున్నాను తీయకుండా. ఇవి దీస్ ఆర్ కాల్డ్ మల్టీ లైన్ కామెంట్. ఒకసారి లాస్ట్ వీడియోస్ రిఫర్ చేయండి, అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని కామెంట్స్ అయినా పైన రాసుకోవచ్చు, మధ్యలో రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు మన ప్రోగ్రామ్లో. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ ప్రోగ్రామ్. కామెంట్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ ప్రోగ్రామ్. అది మన మెయిన్ యాంథమ్ ఏంటంటే, కామెంట్ లైన్స్ ఎప్పుడు కూడా మన ఒరిజినల్ ప్రోగ్రామ్ని ఎఫెక్ట్ చేయదు. డాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ ఇంక్లూడ్ అన్ హెడర్ ఫైల్, అండ్ ఎవ్రీ హెడర్ ఫైల్ we should then one compulsory header file called #include stdio.h, because we should use an input output function, standard input output functions. ఆ header file లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది #include conio.h. ఇది ఓన్లీ టర్బో సి లోనే వాడతాం. void main. ఇప్పుడు ఇంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ముందు డేటా టైప్ స్పెసిఫై చేయాలి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 10. రెండింటిని 10కి అసైన్ చేశాను. నౌ ప్రింట్ఎఫ్ %d కామా ఏ ప్లస్ ప్లస్ ఆర్ సింపుల్గా ఏ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ చేద్దాం. ఐఎమ్ డూయింగ్ ఏ ప్లస్ ప్లస్. తేడా చూద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ చేసి తర్వాత చెప్తాను మీకు. ఏ ప్లస్ ప్లస్కి ఏ మైనస్ మైనస్కి ఒకటే వస్తుంది, చూపిస్తా. సో మీకు తెలుస్తుంది. మీకు ఒక్కసారి చూపిస్తే తెలిసిపోతుంది. చూపిస్తాను నేను. వెయిట్. ప్రింట్ఎఫ్ %d కామా b. Here I am writing clear screen, CLR clear screen, and here I am writing HCH to stable the output. We are writing HCH. ఇది కోడ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. First of all we have to save the file, and then we have to run the program. inv.c .c. Now alt F, run the program. No errors. 9 we are not seeing. Confirm. Wait, I will give space here. In printf we should give space. Forgot it. Okay, now we can see alt F. మనం కన్వర్ట్ చేసుకోండి. నో ఎర్రర్స్ వచ్చింది. 11 ఏ వాల్యూ ఫస్ట్ ఏం ప్రింట్ చేసాం? ఏ వాల్యూ ప్రింట్ చేసాం? ఏ వాల్యూ 11, బి వాల్యూ 9. ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేసాం మనం. ఫస్ట్ ఏ వాల్యూ, తర్వాత బి వాల్యూ ప్రింట్ చేసాం. ఏ వాల్యూ 11, బి వాల్యూ. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 11 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఓకే, దాని ఇంతవరకు బాగానే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం.
నెక్స్ట్ దీనికి మనము మీకు ఇప్పటిదా చెప్పలేదు కదా, ప్రింట్ఎఫ్ ఇట్ సెల్ఫ్ మనం ఏదైనా ఆపరేషన్ చేసేసుకోవచ్చు. అంటే ఏ ఆపరేషన్ అయినా కూడా ప్రింట్ఎఫ్ ఇట్ సెల్ఫ్లో రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే ప్రింట్ఎఫ్ లోపల A+B అని ఇచ్చేసేయచ్చు. డైరెక్ట్గా A+B జరిగి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. మనం సిలో వేరియబుల్ సి అనే మనం అబ్జర్వేటివ్ ఆపరేషన్ ఏం చేసుకున్నాం, సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం ఆ వాల్యూని. అక్కర్లేదు, డైరెక్ట్గా A+B ప్రింట్ఎఫ్ %d A+B అంటే ఇలా ఇచ్చేసామనుకోండి, డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దామని లేకుంటే ఆల్ట్ చూడండి, నో ఎర్రర్స్. అదిగోండి చూసారా, A+B ఎంత 10. ఏ ఏమైంది, బి అలాగే ఉంది, ఎందుకంటే డిక్రిమెంట్ తీసేసాం కాబట్టి బి అలాగే ఉంది, B10 వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ప్రకారం A++ ఇక్కడ B-, చూద్దాం వర్క్ అవుతుందా అవుదా. వర్క్ అవుతుంది, అదిగోండి 10 అది. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావాలి, వీడు అవుతుందన్నాడు, ఇక్కడ ఏమన్నా అవ్వలేదు, 10 వచ్చింది, ఏ ఇంక్రిమెంట్ అయ్యి 11కి రావాలి, బి డిక్రిమెంట్ అయ్యి 9కి రావాలి, ఎందుకు 10 వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్పాను నేను, ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పాను. ప్రీ ఇంక్రిమెంట్ డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ, ఫస్ట్ increment the value, then assign first assign the value, then increment. చాలా మందికి తెలియదు ఎందుకు ఏది వాడతామనేది, ఇది తేడా రెండింటి మధ్యన. ఇది కూడా అంతే, ఫస్ట్ decrement the value, decrement then assign. ఇది కూడా అంతే, ఫస్ట్ assign the value then decrement, first assign the value, assign then decrement. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, డిక్రిమెంట్ ఫస్ట్ అసైన్ చేసి డిక్రిమెంట్. మీకు ఇప్పుడు దీనికి ఇంకా అర్థం కదా, చూద్దాం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ఇది నేను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ప్రింట్ఎఫ్ రాస్తాను. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా, ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ 2 ప్రింట్ఎఫ్లు రాస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం అసలు ఏమవుతుందో అక్కడ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ బి ప్రింట్ చేస్తున్నా. అసలు చూద్దాం అది ఇంక్రిమెంట్ అయిందా లేదా. అక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఇందాక ఏం ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. ఇక్కడ కూడా 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందనే చూద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ 10 ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది అంటే ఫస్ట్ ఏబి వాల్యూ, దెన్ 11 ప్రింట్ అయ్యి 9 ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమర్థమైంది మీకు, దీన్ని బట్టి నేను ఇక్కడ చెప్పింది ఏంటిది, ఇది ఏ కేటగిరైజ్లోకి వచ్చింది, A++ అంటే ఏమైనా సార్ కేటగిరైజ్డ్ ఇంటూ పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇట్ విల్ అసైన్ ద వాల్యూ, ఫస్ట్ అది ఏకి ఏదైతే బీకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని అసైన్ చేసేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాయి. ఎందుకని, ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ప్రింట్ఎఫ్ %d, ఏ ముందు వచ్చింది కాబట్టి ఏ ఎంత ఉందో అది ప్రింట్ చేసేస్తుంది. ఫస్ట్ ఏ 10 కాబట్టి 10 ప్రింట్ చేసి తర్వాత ఆ 10ని ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఏలో స్టోర్ చేస్తుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసేసి తర్వాత ప్రింట్ చేయదు, అదే దీనికి తేడా. చాలా మంది తెలియదు అంటే ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఇదే తేడా. ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్ ఇంక్రీజ్ చేసేసి తర్వాత వాల్యూని ఇస్తుంది, ఎందుకని ప్లస్ ముందు కాబట్టి ఆ ఆపరేషన్ ముందు జరిగిపోతుంది. ఇక్కడ ఏనే ముందు కాబట్టి ఏ వాల్యూ ముందు ప్రింట్ అయిపోతుంది, 10 ప్రింట్ అయిపోయి ఆ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఇది చూద్దాం చూడండి, ఇప్పుడు అదే దాంట్లో ఇది చూద్దాం, ప్రీ ఇంక్రిమెంట్ చూద్దాం, ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. ప్రీ డిక్రిమెంట్ ఇది చూద్దాం ఏమవుతుందో తెలుస్తుంది మీకు, క్లియర్ కట్గా ఒక వాల్యూ వస్తుంది చూడండి. అది చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది 11 9 11 9. ఇది ఒకసారి ఈ 2 కామెంట్ లైన్స్ వేసేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 11
వచ్చిందా, ఇక్కడ ఏమొచ్చింది 9 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. అదిగోండి 11 9. ఇప్పుడు ఏమర్థమైంది మనకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఇంక్రిమెంట్ అని కనబడితే ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ దెన్ అసైన్. ప్రీ డిక్రిమెంట్ ఇట్ విల్ decrease the value then assign. Post increment first it will assign the value then increase. Post decrement first it will assign the value and then decrease. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది, ఆపరేటర్ ప్లస్ ప్లస్ ముందుంది కాబట్టి, ఇక్కడ ఏదైతే ప్లస్ ప్లస్ ముందుంది కాబట్టి ఏం జరిగింది, ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోయింది. ఇంక్రిమెంట్ జరిగిపోయి అప్పుడు ప్రింట్ అయింది ఏ వాల్యూ. ఇందాక ఈ ప్లస్ ప్లస్ ముందు లేకుండా ప్లస్ ప్లస్ తర్వాత ఉంది కాబట్టి అక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగింది. అంటే ఫస్ట్ ఏ వాల్యూ వచ్చేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ జరిగింది. ఇప్పుడు వీటి వల్ల ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. దాకా ఇవి ఎక్కడ వాడతామని చెప్పాను, లూప్స్, స్విచ్ కేసెస్, ఇఫ్ అండ్ ఎల్స్, ఇంకా చాలా చోట్ల వాడతాం, అన్నీ కూడా వాడతాం. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్స్లోకి ఇప్పుడే అడుగు పెడతాం. తర్వాత వీడియోస్ మిస్ కాకండి.